హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీకెండ్ నేను మా వారు పొద్దున్నే ఇలా బైక్ పైన వెళ్తున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారు? వీకెండ్ అంటే నాన్ వెజ్ డే. ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాము. మాతో పాటు మా బావ కూడా వచ్చారు. ఇంకా మేము ముగ్గురం కలిసి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద బాక్సులు పెట్టి అటు ఇటు పెద్ద పెద్ద చేపలు నమ్మేస్తున్నారు. ఇంకా మేమైతే అలా చూసుకుంటూ లోపలికి వెళ్తున్నాము. ఒకసారి మొత్తం ఒక రౌండ్ వేసిన తర్వాత మార్కెట్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అని చూసి వచ్చిన తర్వాత తీసుకుందాము అని చెప్పి మేమైతే లోపలికి కదిలాము. ఈ మార్కెట్ వచ్చేసి హైదరాబాద్లో రామ్ నగర్ ఫిష్ మార్కెట్. చాలా పెద్దది ఉంటుంది. నేను ఆల్రెడీ నెల్లూరు ఫిష్ మార్కెట్ వీడియో చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇంకా మేము అలా చేపలన్నిటిని చూసుకుంటూ లోపలికి వెళ్తున్నాము, ఒక్కొక్కటి కాస్ట్ తెలుసుకుంటూ. ఇక్కడ ఎట్లా అంటే పెద్ద పెద్ద మ్యాట్స్ వేసేసి ఉంటారు కింద, వాటిపైన గుట్టలు గుట్టలుగా చేపలు వేసేసి ఉన్నారు. వెయిట్ చూడ్డానికి పెద్ద పెద్ద తక్కిళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క రకం అలా గుట్టలు గుట్టలుగా వేసేసి ఉన్నారు, అన్నీ కలిసిపోకుండా. మేమైతే చూసుకుంటూ వెళ్తున్నాము, కాస్ట్ తెలుసుకుంటూ. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఒక్కొక్క రకం ఒక్కొక్క కాస్ట్ ఉందన్నమాట. ఒకటి 100 అయితే, ఒకటి 150, ఇంకొకటి 200, అలా రకరకాలుగా ఉన్నాయి కాస్ట్ అయితే. వీటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియవు. కొన్ని అయితే అన్ని రకాలు ఉన్నాయి చేపలు ఇక్కడ. మార్కెట్ అంతా కళకళలాడిపోతుంది సండే కావడంతో. అసలు జనాలు రష్ ఫుల్గా ఉన్నారు. మేము ముందు పిల్లల్ని కూడా తీసుకొద్దాము, వాళ్ళు కూడా చూస్తారు అనుకున్నాము. కానీ పొద్దున్నే కావడంతో పిల్లలు నిద్ర లేలేదు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకొని రాకూడదు అని. అంత క్రౌడ్ ఉన్నారు ఇక్కడైతే. సరే అయితే ఇప్పుడు ఇక్కడ ఏమేం చేపలు ఉన్నాయో చూసేయండి. ఆ తర్వాత నేనేం చేపలు తీసుకున్నాను, నాకెంత కాస్ట్ పడింది అనేది చెప్తాను. ఇక్కడ కవర్స్లో పెట్టున్నారు కదా చిన్న చేపలు, ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవైతే కేజీ 100 రూపీస్ చెప్పారు. కానీ క్లీనింగ్ మాత్రం వాళ్ళు చేసి ఇవ్వరు అని చెప్పారు మాకు అక్కడ. అందుకని నేను తీసుకోలేదు. అవి క్లీనింగ్ చేసేసరికి నడుములు అయితే పడిపోతాయి, అంత టైం పడతాయి. కానీ టేస్ట్ మాత్రం పెద్ద చేపల కన్నా చిన్న చేపలు అయితే నాకు చాలా ఇష్టం. అవి టేస్ట్ ఇంకా బాగుంటాయి పెద్ద వాటితో పోలిస్తే. ఇక్కడ చూడండి గుట్టలు గుట్టలుగా ఎలా వేసేస్తున్నారు ఈ చేపల్ని. నాకైతే ఇలా చూడాలంటే చేపల్ని, ఇన్ని చేపల్ని ఇలా చూస్తూ ఉండాలంటే చాలా ఇష్టం. అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాకైతే. ఇంకా ఏమున్నాయి, ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ నాకైతే. అలా చూసుకుంటూ నేనైతే బాగా తిరిగి చూశాను. ఈ మార్కెట్లో చేపలతో పాటు అక్కడక్కడ ఇలాంటి కత్తులు కూడా పెట్టి అమ్ముతున్నారు. అవైతే చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఎండ్రకాయలు ఉన్నాయి. ఇవి తిరుగుతుంటే నాకు అసలు ఎట్లాగో అనిపించాయి. ఎందుకంటే నేను వీటిని పట్టుకోలేదు, నేను ఎప్పుడు వీటిని వండలేదు, అలాగే టేస్ట్ కూడా చేయలేదు. ఇవి డజన్ వచ్చేసి 850 రూపీస్ అని చెప్పారు. మేము వెళ్ళిన రోజైతే జనాలు చాలామంది ఉన్నారు. అసలు ఇంతమంది ఈ మార్కెట్కి ఈరోజు ఎందుకు వచ్చారా అనిపించింది. చూడండి క్రౌడ్ ఎలా ఉందో. ఇంతమంది జనాలను చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నెల్లూరులో రొట్టెల పండుగ జరిగేటప్పుడు ఉంటారు ఇలా క్రౌడ్, అలా అనిపించింది.
మనుషులు తోసుకుంటూ వెళ్తున్నారు లోపలికి. చేపలు కొనడానికి ఇంతమంది వచ్చారా మార్కెట్కి అనిపించింది. అసలు వీళ్ళందరూ కొనడానికి వచ్చారా, చూడ్డానికి వచ్చారా? ఏంటి జనాలు ఇంతమంది ఉన్నారు? అబ్బబ్బబ్బా, పిల్లల్ని తీసుకురాకపోవడమే చాలా మంచిది అనిపించింది. చేపలు చూడండి అసలు ఎంతెంత పెద్ద ఉన్నాయంటే ఒక్కొక్కటి 10 కేజెస్, 12 కేజెస్, 7 కేజెస్ అంతంత పెద్ద ఉన్నాయన్నమాట. ఈ చేపల దగ్గరికి ఎవరొచ్చి చూసినా సరే కేజీ 2 కేజీలు ఎవ్వరు తీసుకోవట్లేదు. ఎవరొచ్చినా పెద్ద పెద్దవే తీసుకుంటున్నారు. ఆ 10 కేజీల చేపతి, 8 కేజీల చేపతి అంటున్నారు, కానీ కేజీ 2 కేజీలు మాత్రం ఎవరు తీసుకోవట్లేదు. ఇక్కడ నిల్చున్న ఒక వ్యక్తి అయితే ఏకంగా చేప బాక్సుల పైకే ఎక్కేసి కేజీ 150, కేజీ 100 అని గట్టిగా అరుస్తూ అమ్మేస్తున్నాడు. ఈ వైట్ కలర్లో కనిపిస్తున్న చేప పేరు వచ్చేసి గడ్డి చేప అని చెప్పారు. అది కాస్ట్ వచ్చేసి 90-100 రూపీస్ అలా చెప్పారు కాస్ట్. ఇంకా మేము మా బావ వాళ్ళు 2 ఫ్యామిలీస్ కలిసి తీసుకుంటున్నాం కాబట్టి చేపలు, చిన్న చేపలు ఎందుకులే తీసుకోవడం అనుకొని పెద్ద చేప తీసుకుందాము ఒకటే చేప అని ఈ షాప్లోనే ఒక పెద్ద చేప అయితే తీసుకున్నాము. వెయిట్ వచ్చేసి 5.5 కేజీ ఉంది. ఇదే మార్కెట్లో ఇంకో పక్క ఇలా బండ్ల పైన ఎండు చేపలు పెట్టి అమ్ముతున్నారు. నాకు నెల్లూరులో ఉన్నంత ఫ్రెష్గా అయితే ఎండు చేపలు ఇక్కడైతే కనిపించలేదు. మాకు నెల్లూరులో సూపర్గా దొరుకుతాయి ఎండు చేపలు అయితే. అక్కడక్కడ అలా కత్తులు పెట్టి కూడా అమ్ముతున్నారని చెప్పాను కదా, అవి అయితే కాస్ట్ ఎక్కడ పెట్టినా చాలా ఎక్కువ చెప్తున్నారు. ఇంకా పెద్ద చేపని తీసుకొని క్లీనింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఈ కట్ చేస్తున్న చేప పేరైతే మేమైతే పైలెట్లు అంటాము, కానీ వీళ్ళేమో అపోలో ఫిష్ అంటున్నారు. రెండు ఒకటేనైతే కామెంట్ చేయండి మీకు ఏమైనా తెలిస్తే. ఆ కటింగ్ ప్రాసెస్ చూడండి ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నారంటే బోన్లెస్ చేస్తున్నారు. ఫస్ట్ కట్ చేసి పక్కన తనకి ఇస్తే పక్కన తను దాన్ని స్కిన్లెస్ చేస్తున్నారు. చూడండి తోలు పైన ఎంత నీట్గా తీస్తున్నారో. కట్ చేసి అన్నీ ఒక పక్కన ఒక బౌన్లోకి వేస్తున్నారు. ఇలా చాలా చేపలు తీసి బకెట్ నిండా పక్కన పెట్టున్నారు. వీళ్ళు షాప్స్కి ఏమైనా కట్ చేసి వేస్తారేమో, నాకైతే ఐడియా లేదు. మేము తీసుకొచ్చిన చేప అక్కడ టబ్లో ఉంది. ఇక్కడ కటింగ్ దగ్గర కూడా చూడండి ఎంత మంది ఉన్నారంటే దానికి కూడా క్యూ ఉంది కట్ చేయించుకోవడానికి కూడా. మామూలుగా అయితే క్లీన్ చేసి కట్ చేసిన దానికి 20 రూపీస్ తీసుకుంటారు పర్ కేజీకి. మేము వెళ్ళిన రోజు క్రౌడ్ ఎక్కువ ఉండడంతో డిమాండ్ చేస్తున్నారు కేజీకి 40 రూపీస్ ఇమ్మని. మేము వాళ్ళతో బేరం చేస్తే 30 రూపీస్కి ఒప్పుకున్నారు. కేజీకి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. అలా క్లీన్ చేస్తున్నారు. మేము తీసుకున్న చాప్ వచ్చేసి 5.5 కేజీ అని చెప్పాను కదా, దాంట్లో సగం వరకు గుడ్డే ఉనింది. వెయిట్ అంతా దాదాపు 1.5 కేజీ వరకు గుడ్డే పడింది. చాలా మంది వరకు చేప గుడ్డుని తినరు, పడేస్తూ ఉంటారు. నాకు మాత్రం చేప గుడ్డు అంటే చాలా ఇష్టం. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ చేపల మార్కెట్లో మనం ఎంత పెద్ద చేప తీసుకున్నా లేదంటే ఎన్ని చేపలు తీసుకున్నా సరే కవర్ మనం సపరేట్గా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి. లేదంటే అక్కడ ఒక పక్కన అమ్ముతూ ఉంటారు, అక్కడ కొనుక్కోవాలి. అంతేగాని వాళ్ళు మాత్రం ఫ్రీగా ఇవ్వరు. ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేస్తున్న చేప మా పక్కన వాళ్ళు తీసుకున్నారు. ఈ చేప వెయిట్ వచ్చేసి 8 కేజెస్ ఉంది. ఈ చేపలో గుడ్డు ఉంది. ఈ చేపని కొన్న వాళ్ళకి మాకు గుడ్డొద్దు పడేసేయండి, మేము ముక్కలు మాత్రమే తీసుకుంటామని చెప్పారు. అక్కడ కడిగే ఆవిడ్ని మేము అడిగామన్నమాట, దాంట్లో గుడ్డు మాకు కావాలి ఇస్తారా అంటే ఆవిడ వచ్చేసి మేమెందుకు ఇస్తాము, మేము అమ్ముకుంటాం సపరేట్గా, మీరు కొనుక్కోండి కావాలంటే అని చెప్పేసింది డైరెక్ట్గా మొహం పైన మొహమాటం లేకుండా. ఇంకా ఆ చేప కొన్న అతన్ని అడిగితే సరే నేను ఇస్తాను, నేను తీసుకున్నట్టే తీసుకొని ఇంకా మీకు ఇస్తాను అని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు మాకు. పాపం ఆ చేపలో గుడ్డు వచ్చేసి దాదాపు 2.5 కేజీ వరకు ఉనింది. సగం వెయిట్ గుడ్డుకే పోయింది. ఆయనకైతే పాపం ఏమనుకున్నారో ఏమో కానీ మాకైతే ఇచ్చారు ఫ్రీగానే. అదే మా నెల్లూరులో అయితే చేపని కడిగే వాళ్ళని అడిగితేనే వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. ఇక ఆ గుడ్డును తీసేసుకొని అక్కడి నుంచి అయితే బయటకు వచ్చాము. ఆ మార్కెట్లోనే ఇంకో పక్క సముద్రపు చేపలు అన్నీ ఒక పక్కన ఉంటాయి. అక్కడే రొయ్యలు ఉన్నాయి. రొయ్యలు అయితే స్టార్టింగ్ కాస్ట్ 250 రూపీస్ చెప్పారు. సైజ్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి బొమ్మిడాయలు, అలాగే ఇవి నెత్తాళ్ళు.
ఇవైతే కేజీ 100 రూపీస్ అని చెప్పారు. కానీ క్లీనింగే చెప్పాను కదా, వాళ్ళు చేసి ఇవ్వరు అని చెప్పారు. అందుకు నేనైతే చిన్న చేపలు ఏమీ తీసుకోలేదు. కానీ చిన్న చేపలకి వచ్చిన టేస్ట్ పెద్ద చేపలకైతే రాదు. చూడండి, వీటిని చూడంగానే ప్రాణం కొట్టుకుంటుంది తీసుకోవాలి అని. కానీ క్లీనింగ్ విషయానికి వచ్చేసరికి దోలు తీరిపోద్ది. ఇంకా ఇక్కడ రంగురంగుల చేపలు చాలా రకాలు ఉన్నాయి. సొర చేప, టేకు చేప, ఇంకా చాలా రకాలే ఉన్నాయి. చూసేయండి ఒకసారి మీరు కూడా. మేము మార్కెట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఎన్ని పాడైపోయిన చేపలు పడేసున్నారో. అన్ని కొరమైన చేపలు బాక్సులు పడేసున్నారు. కొరమైన చేపలు కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. చూడండి ఎన్ని చేపలు పడేశారో, కుప్పలుగా పడేసున్నారు ఇక్కడ. మార్కెట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కత్తులు బాగున్నాయి ఇక్కడ. ఒక కత్తి మనం కూడా తీసుకుందామని చెప్పి ఇక్కడ కాస్ట్ అడిగితే 800 అలా చెప్పారు.
లాస్ట్ 600కి ఇస్తాము అని చెప్పారు. ఆ కత్తి పట్టుకొని చూస్తే చాలా వెయిట్లెస్ ఉంది అసలు. ఇంకా సరే ఆన్లైన్లో ట్రై చేద్దామని చెప్పి ఇంకా దాన్ని అయితే తీసుకోలేదు మేము. దారిలో వస్తూ ఉంటే ఈ బేకరీ దగ్గర ఆగాము. ఇక్కడ టీ చాలా బాగుంటుందని చెప్పాడు మా బావ అయితే. నిజంగానే ఈ టీ చాలా బాగుంది. ఈ టీ కోసమైనా సరే చాపల్కి మార్కెట్కి రావాలి అనిపించింది, అంత బాగుంది టేస్ట్. ఈ షాప్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి దగ్గరలోనే ఉంటుంది. మీరెవరైనా ఈ షాప్ లో టీ తాగుంటే ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా అక్కడే పిల్లలకి కొన్ని స్నాక్స్ కూడా తీసుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.